ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాదగిరి, ఫైనాన్షియల్ అడ్వైజర్. ఇవాళ మీ దగ్గరికి మరొక కొత్త స్కీమ్తోని మేము ముందుకు వచ్చాను. కొత్త స్కీమ్ అని కాదు, ఇది ఆల్రెడీ ఉన్న స్కీమే. దాని గురించి మరొకసారి మీతో చర్చించుకుందామని వచ్చానండి. ఈ దాంట్లో వచ్చేటప్పటికి ఇవాళ తెచ్చేటువంటి ఈ స్కీమ్లో ఎల్ఐసి ప్రవేశపెట్టినటువంటి జీవన్ ఉత్సవ్ అంటే ఉత్సవ్ అంటే ఒక పండుగ, అలాంటి పాలసీని ఇవాళ ఉన్నటువంటి ట్రెండ్కి అనుగుణంగా, యూత్కి అనుగుణంగా ఎంతోమంది షార్ట్ టర్మ్ కోరుకుంటున్నటువంటి ఈ సందర్భంలో షార్ట్ టర్మ్గా మాకు ప్రీమియం పేయింగ్ చేసే విధంగా ఉండాలనే దానికోసం అడుగుతున్నటువంటి సందర్భంలో కార్పొరేషన్ కూడా అదే ఆలోచించి ఉన్న ట్రెండ్కి అనుగుణంగా షార్ట్ టర్మ్ పేమెంట్ చేసి వాళ్ళ యొక్క లైఫ్ లాంగ్ ఒక రిటర్న్ తీసుకునే విధంగా, ఎవ్రీ ఇయర్ రిటర్న్ తీసుకునే విధంగా ఒక ప్లాన్ని డిజైన్ చేయడం జరిగింది. అందులో అదే ప్లాన్ జీవన్ ఉత్సవ్ పాలసీ ఎవరికి ఇస్తారు అని అంటే మినిమం 30 days నుంచి మ్యాక్సిమం 65 years వరకు కూడా ఈ పాలసీ తీసుకునే ఆప్షన్ ఉంది. దీంట్లో మినిమం సమ్ అష్యూర్డ్ 5 lakhs, మ్యాక్సిమం నో లిమిట్ మీ ఇన్కమ్ స్టేటస్ని బట్టి. దీంట్లో ప్రీమియం పేయింగ్ టర్మ్ ఏంటి అని అంటే మినిమం 5 years, మ్యాక్సిమం 16 years. ఈ టర్మ్ తీసుకున్న తర్వాత ఒకవేళ 5 years తీసుకున్నట్టయితే మనం 5 years వెయిట్ చేసి మళ్ళీ 11th yearలో మనకు అమౌంట్ రిటర్న్ రావడం జరుగుతూ ఉంటుంది. లేదు ఒక 9 years పేమెంట్ చేశాం, 2 years ఆగితే 12 years నుంచి మనకు అమౌంట్ రావడం జరుగుతుంది. అంటే 2 years వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. 3rd year నుంచి అమౌంట్ రావడం జరుగుతూ ఉంటుంది ఈ ప్లాన్లో. అదే దీంట్లో ఎంత ఇస్తాము? గ్యారంటీడ్ ఎడిషన్, సమ్ అష్యూర్డ్కు గ్యారంటీడ్ ఎడిషన్ 10% ఇస్తామని. 10% గ్యారంటీడ్ ఎడిషన్ అప్ టు యువర్ లైఫ్ టైమ్ ఆర్ 100 years, వాట్ ఎవర్ ఇట్ మే బి, అంతవరకు అమౌంట్ ఇస్తూ ఉంటాం. పేమెంట్ మాత్రం కొన్ని సంవత్సరాలు పే చేస్తాం, మనం తీసుకునేది మాత్రం లైఫ్ లాంగ్ ఎవ్రీ ఇయర్ తీసుకుంటాం. ఇది ఎవరికి సూటబుల్ అంటే ఎవరైతే ఐటీ ఎంప్లాయీస్ కావచ్చు, లేదా సినిమా స్టార్స్ కావచ్చు, లేదా ఒక సీజన్ వైజ్గా కొంత అమౌంట్ కొన్నాళ్ళ వరకు వస్తుంది అనుకున్నటువంటి వాళ్ళు ఈ ప్లాన్ను చూజ్ చేసుకోవచ్చు. వాళ్ళే కాదు, ఎవరైనా తీసుకోవచ్చు. కానీ స్పెసిఫిక్గా నేను చెప్పేది ఏంటంటే షార్ట్ టర్మ్గా, కొంతమంది షార్ట్ టర్మ్ కొన్ని ఒక 3 years, 5 years లేదా 10 years వరకు నాకు ఇన్కమ్ ఉంటుంది, తర్వాత ఉండదు అనుకున్నటువంటి వాళ్ళు ఫిక్స్డ్గా ఆ దాని ప్రకారంగా మనం ప్లాన్ చేసుకొని ముందుకెళ్ళొచ్చు. ఇదే కాదండి, మీకు ఏది నీడ్ ఉందో నీడ్ ప్రకారంగానే వెళ్ళండి. నేను చెప్పిననేది కాదు, మీకు ఏది నీడో, మీకు రేపు పొద్దున ఫ్యూచర్లో మీ యొక్క అవసరాలు ఎలా తీరుతాయో ఆ అవసరాలు తీరే విధంగా ఉన్నదానికి మాత్రమే మీరు వెళ్ళండి. నేను చెప్పింది కొంతమందికి ఉపయోగపడవచ్చు, అందరికి ఉపయోగపడాలని లేదు. అన్ని సెగ్మెంట్లకు ఈ పాలసీ ఉపయోగపడుతుందని చెప్పడం కాదు నా ఉద్దేశం. డిఫరెంట్ వాళ్ళకి డిఫరెంట్ స్కీమ్స్ ఉన్నాయి. కానీ మీకేది ఉపయోగపడుతుంది, మీకేం నీడ్ ఉంది, ఆ నీడ్ ప్రకారంగా ముందుకెళ్ళినట్టయితే రేపొద్దున మీరు అనుకున్న గోల్ను రీచ్ కావడానికి చాలా ఈజీగా ఉంటుంది. దాంట్లో భాగంగా మీరు పెట్టినటువంటి పెట్టుబడి కూడా వృధా కాకుండా ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకేంటంటే గ్యారంటీడ్ అమౌంట్తో పాటుగా లైఫ్ లాంగ్ కవరేజ్ ఇస్తూ, లైఫ్ లాంగ్ అమౌంట్ ఇస్తూ ఒక బెస్ట్ ప్లాన్గా మనం మన యొక్క వ్యూవర్స్ కోసం ఈ ప్లాన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ ప్లాన్ నెంబర్ వచ్చేసి 771. ఇందులో ఈ ప్లాన్ యొక్క డీటెయిల్స్ ఏంటి ఒకసారి మనం కొంచెం చూద్దాం. దీంట్లో ఈ ప్లాన్ కూడా లిమిటెడ్ పేమెంట్ గ్యారంటీ అడిషన్ ప్లాన్ విత్ గ్యారంటీడ్ లైఫ్ లాంగ్ ఇన్కమ్. ఓకే, ఇది గ్యారంటీడ్ ఇన్కమ్తో పాటు గ్యారంటీడ్గా లైఫ్ లాంగ్ ఇస్తాం. ఈ ప్లాన్ కూడా ఎక్కడ కూడా స్టాక్ మార్కెట్కి రిలేటెడ్ కాదు. అదేవిధంగా ఈ పాలసీ కూడా ఎక్కడ కూడా పార్టిసిపేట్ చేయదు. దీంట్లో ఎల్ఐసి నుంచి ఎలాంటి బోనస్లు దీంట్లో యాడింగ్ చేయరు. గ్యారంటీడ్గా ఇవ్వాలని చెప్తున్నాం. మేము 10% ఇస్తున్నామని చెప్తున్నాం. ప్రీమియం పేయింగ్ కంప్లీట్గా అయిపోయిన తర్వాత 10% ఆఫ్ సమ్ అష్యూర్డ్, మీరు ఎంత తీసుకున్నారో సమ్ అష్యూర్డ్ దాని 10 times 10%. ఈ 10% ఆఫ్ సమ్ అష్యూర్డ్ అనేది మీకు లైఫ్ లాంగ్ ఇస్తూ ఉంటాం ఎవ్రీ ఇయర్. కాబట్టి దీంట్లో మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక 25 years పర్సన్ ఒకవేళ పాలసీ తీసుకున్నట్టయితే ఆ పాలసీ ఒక 10 lakhs పాలసీ. చిన్నగా చెప్తున్నానండి, ఇవన్నీ ఒక మిడిల్గా ఏదో ఇప్పుడు నుంచి లైఫ్ లాంగ్ గురించి చెప్తున్నప్పుడు ఇది చిన్నగానే ఉంటుంది. రేపు పొద్దున్న రాబోయే కాలంలో చాలా చిన్నగా అయిపోతాయి. దీన్ని బట్టి మీరు రేపు పొద్దున్న దాని గురించి ఆలోచించుకొని ముందుకెళ్ళాలి. ఎంత తీసుకుంటే మనం ఎలా వస్తుంది, ఏ రకంగా చేస్తే ఎలా వస్తుంది, దీంట్లో కొన్ని డిఫరెంట్ ఉంటాయి. వాటిని బట్టి కూడా మీరు ఒక డిసిజన్ తీసుకోవచ్చు. నేను ఇక్కడ మినిమం ఒక 10 lakhs ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ ఉన్నటువంటి దాని ప్రకారంగా రాబోయే కాలంలో కూడా ఇన్ఫ్లేషన్కు అంటే
ఇవాళ ఉన్న సిచ్యువేషన్ ప్రకారంగా రేపు పొద్దున చూస్తే ఒక 10-15 సంవత్సరాల తర్వాత ఈ 10 లక్షలు కూడా చాలా చిన్నగా అయిపోతుంది. ఇన్ఫ్లేషన్ యొక్క వాటి యొక్క ప్రభావం వల్ల తగ్గిపోతూ ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను మినిమం 10 lakhs తీసుకుంటే ఒక 10 years ప్రీమియం పే చేసినట్టయితే 2 years డిఫర్ ఉంటుంది. 13 years నుంచి మీకు అమౌంట్ రావడం జరుగుతూ ఉంటుంది. దీంట్లో కూడా నేను ఏడీడీబీ రైడర్ కూడా తీసుకున్నాను. అంటే ఒకవేళ ఏడీడీబీ రైడర్ వల్ల ఏంటి ఉపయోగం? ఒకవేళ యాక్సిడెంట్ పర్పస్లో ఏదైనా జరగకూడదు జరిగితే అమౌంట్ ఇస్తాం. అదే కాదండోయ్, ఒకవేళ పర్మనెంట్ డిజబిలిటీ ఏర్పడితే ఫర్దర్ ప్రీమియం వేవ్ అవుతాయి. ఏదైతే ఏడీడీబీ రైడర్ అమౌంట్ ఉందో అది రాబోయే 10 సంవత్సరాలకు 10 years ప్రకారంగా ఏదైతే అమౌంట్ ఉందో అది 10 years డివైడ్ చేసి మీకు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. తర్వాత మళ్ళీ రావాల్సిన అమౌంట్ వస్తూ ఉంటుంది. సో అది బెనిఫిట్ ఏడీడీబీ రైడర్ వల్ల. అదేవిధంగా ఈ ప్లాన్ మనకి ఎలా పనిచేస్తుందో ఒకసారి చూద్దాం. ఒకవేళ ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఒక 25 years పర్సన్కి మనం ఒకవేళ ప్లాన్ ఇచ్చినట్టయితే ఒక 10 years కోసం ఇచ్చినట్టయితే ఇయర్లీ 1,13,000 చేంజ్ పేమెంట్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ కూడా జిఎస్టీ లేదు, గుర్తుంచుకోండి. జిఎస్టీ 22 September నుంచి జిఎస్టీలు అన్నీ తీసేయబడ్డాయి. ఇది ఒక శుభ సూచకము. ఇది మీ అందరికీ ఒక మంచి అవకాశంగా మీరు భావించాలి. గ్యారంటెడ్ లైఫ్ లాంగ్ యాన్యువల్ సర్వైవల్ బెనిఫిట్ అంటే ఇక్కడ ఏమి ఇచ్చాం మనం? ఇక్కడ 1 lakh ఎవ్రీ ఇయర్ 10% చొప్పున, అంటే 10 lakhs పాలసీ మాట్లాడుకున్నాం కదా ఇందాక. 10 lakhs 10% అంటే 1 lakh అవుతుంది కదా. ఈ 1 lakh అనేది మనం ప్రీమియం పేయింగ్ కంప్లీట్గా అయినప్పటి నుంచి 2 years వెయిట్ చేసి అక్కడ నుంచి ఈ అమౌంట్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది లైఫ్ లాంగ్. ఓకే, అదేవిధంగా ఇక్కడ మనకు ఇంకొక ఆప్షన్ కూడా ఉంది ఇందులో. ఒకవేళ మనకు ఇది రెగ్యులర్ ఆప్షన్ మనం మాట్లాడుకునేది. ఇంకొకటి ఏంటి అంటే మన ఫ్లెక్సీ ఆప్షన్లకు వెళ్ళినట్టయితే కొన్నాళ్ళు నేను పేమెంట్ చేసేస్తాను, నాకు ఇప్పుడు అవసరం లేదు డబ్బులు, నాకు ఇంకా ఎప్పుడో నాకు 10-20 సంవత్సరాల తర్వాత నాకు అవసరం ఉంది, నేను పేమెంట్ చేశాను 10 సంవత్సరాలు, 2 years వెయిట్ చేశాను. ఇది రెగ్యులర్ దాంట్లో. లేదు ఫ్లెక్సీలో అయితే ఏమవుతుంది అని అంటే మీరు 10 years పేమెంట్ చేశారు, అక్కడ నుంచి 2 years తర్వాత నుంచి మీకు రావాల్సిన అమౌంట్ అంతా ఫ్లెక్సీలోకి వెళ్తుంది. ఫ్లెక్సీలో మీ యొక్క అమౌంట్ ఉంటుంది. దానికి గాను పర్ యానం 5.5% చొప్పున మీకు అందులో కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ అనేది యాడ్ చేస్తూ ఉంటారు. ఆ యాడ్ చేయడం వలన మీరు ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు ఆ అమౌంట్ సమకూరిన అమౌంట్లో 75% అమౌంట్ తీసుకునే ఆప్షన్ ఇస్తారు. ఒక లెటర్ ఇవ్వాలి, తీసుకునే ఆప్షన్ ఇస్తారు. ఆ ఆప్షన్ ద్వారా మీరు ఎన్ని సంవత్సరాల తర్వాత ఎలా తీసుకోవాలన్నా ఉన్న అమౌంట్కు 75% తీసుకునే ఆప్షన్ ఇందులో ఉంటుంది. అలా అది కూడా ఒక బెస్ట్ ఆప్షన్. ఎందుకు? ఇవాళ ఎంగేజ్లో ఉంటాం, ఇవాళ నాకు డబ్బులు అవసరం లేదు, నేను పేమెంట్ చేసుకుంటాను, కంప్లీట్గా అయిపోయిన తర్వాత నాకు రిస్క్ కవరేజ్ ఉంటుంది, నా అమౌంట్ కూడా వస్తుంది, అమౌంట్కి ఇంట్రెస్ట్ కూడా యాడ్ అవుతుంది, నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను తీసుకునే వెసులుబాటు ఉంటుంది. కాబట్టి ఇది కూడా ఒక మంచి ఆప్షన్. దీని గురించి కూడా మీరు ఒకసారి ఆలోచించండి. అదేవిధంగా దీంట్లో లోన్ ఆప్షన్ కూడా ఉందండి. లోన్ కూడా మనకు 1 year తర్వాత లోన్ ఆప్షన్ కూడా ఉంది. అదేవిధంగా దీంట్లో ట్యాక్స్ బెనిఫిట్ 80C కింద కూడా మనకు ట్యాక్స్ అనేది ఎగ్జంప్షన్ చేసుకోవచ్చు. అదేవిధంగా మెచ్యూరిటీ అమౌంట్ ఏదైతే మెచ్యూరిటీ ఇందులో ఉండదండి, మొత్తం 100 years వరకు ఉంటుంది. కాబట్టి ఇందులో నో మెచ్యూరిటీ ఉన్నంత వరకు మనకు ఉంటుంది. సరెండర్ తీసుకోవాలంటే సరెండర్ దాంట్లో మనకు ఆప్షన్ అనేది ఉంటుంది. దీన్ని ఒక ఉదాహరణగా చూసినట్టయితే మనకు ఎలా దీని యొక్క బెనిఫిట్ ఇలిస్ట్రేషన్ ఏంటి అని అనుకుంటే దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇయర్ నుంచి అంటే 10,40,000 నుంచి మనకి ఇక్కడ వచ్చేసి 14 lakhs వరకు ఇక్కడ మనకు కవరేజ్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఓకే, దీంట్లో గ్యారంటీ ఎడిషన్ ఎంత ఇస్తామయ్యా అంటే 40 rupees for 1000 సమ్ అష్యూర్డ్. మనం ఎంత తీసుకున్నామో దాని ప్రకారంగా 1,00,000కు 4,000, 10 లక్షలకు 40,000 ప్రతి సంవత్సరము ఎప్పటిదాకా ఇస్తాము? ప్రీమియం కట్టే వరకు ఇస్తాం. లైఫ్ టైం ఇవ్వమండి. ప్రీమియం ఎంతవరకు కడతామో అక్కడ వరకే ఇందులో ఇస్తాం. అందుకే ఇక్కడ చూడండి 10,40,000 నుంచి 14 lakhs వరకు మన కవరేజ్ ఉంది. అంటే మనం 10 years తీసుకున్నాం కాబట్టి 10 yearsకి ఎంత అవుతుంది మనకు? 40,000 into 10 4 lakhs ప్లస్ 10 lakhs ఎంత? 14 lakhs. 14 lakhs కవరేజ్ మనకు లైఫ్ లాంగ్ ఉంటుంది. అదేవిధంగా మనం ప్రీమియం ఇయర్లీ మనం ఎంత చేస్తున్నాము? 1,13,000 పే చేస్తున్నాం కాబట్టి ఎప్పటి వరకు పే చేస్తాము? 25 years కోసం 35 years వరకు పేమెంట్ చేస్తాడు. 37 years నుంచి ఆయనకు 37 years కంప్లీట్ అయినప్పటి నుంచి ఆయనకు ప్రతి సంవత్సరం లక్ష రూపాయలు ఇస్తూ ఉంటాం. ఎప్పటిదాకా ఇస్తామండి? ఇవి 100 సంవత్సరాల వరకు ఇస్తామండి. 100 సంవత్సరాలు ఉంటే 100 సంవత్సరాల వరకు ఇస్తాము. ఆ లోపు ఏదైనా రిస్క్ జరిగినట్టయితే అప్పుడు ఈ అమౌంట్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. యాక్సిడెంటల్గా ఏదైనా జరగకూడదు జరిగితే ఇంకొక సమ్ అష్యూర్డ్ దానికి యాడ్ చేసి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇలాగా దీంట్లో చూడండి ఇయర్లీ ప్రీమియం ఇది, హాఫ్ ఇయర్లీ ఇది, క్వార్టర్లీ అండ్ మంత్లీ
9,000 దగ్గర దగ్గర ఒక 10,000 అనుకున్నట్టయితే 10 years పేమెంట్ చేస్తే మనకు లైఫ్ లాంగ్ అమౌంట్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది. టోటల్గా వచ్చేటప్పటికి ఇక్కడ మనకు ఏదైతే ఉంటుందో టోటల్ ప్రీమియం ఎంత కడతాము, 11,32,000 రూపాయలు మనం టోటల్గా పేమెంట్ చేస్తాం. ఇక్కడ టోటల్గా మనకు రిటర్న్ కింద వచ్చేటప్పటికి అక్కడ ఏదైతే ఏజ్ని చూసుకున్నాం కాబట్టి అక్కడ నుంచి వచ్చేటువంటి అమౌంట్ ఏదైతే ఉంటుందో ఈ అమౌంట్ అనేటువంటిది మనకు 64 lakhs రూపీస్ అనేటువంటిది మనకి ఇక్కడ బెనిఫిట్స్ కింద మన టోటల్ రిటర్న్ కింద వస్తుంది. ట్యాక్స్ సేవింగ్ కూడా మనకి ఇక్కడ చేసుకునే ఆప్షన్ అనేది దీంట్లో ఉందండి. చూడండి, ఇక్కడ మనం ఒక 10 lakhs సమ్ అష్యూర్డ్ తీసుకున్నాం. గ్యారంటీ రేట్స్ మనం ఏం చేసాం, ఇందాక చెప్పాం కదా, ఒక 10 lakhs పాలసీకి 40,000 చొప్పున మనకు 4 lakhs ఇక్కడ మనకు యాడ్ అవుతుంది. ఇక్కడ మనకు 10 yearsకు 4 lakhs ఇక్కడ యాడ్ అయింది. లైఫ్ లాంగ్ 10% ఆఫ్ సమ్ అష్యూర్డ్ అన్నాం కాబట్టి 1 lakh రూపీస్ ఎప్పటి నుంచి ఇస్తాం, డిఫర్మెంట్ పీరియడ్ 2 years అంటే కంప్లీట్ అయిపోయినాక 2 years కంప్లీట్ అయిపోయినప్పటి నుంచి, అంటే ఒకవేళ 10 years అయిపోయినాక 13th year నుంచి అమౌంట్ ఇవ్వడం స్టార్ట్ అవుతుంది. అట్లాగే ఆయనకు ఏదైతే ఉంటుందో టోటల్గా ఉండేటువంటి టోటల్ ప్రీమియం పే ఎంత చేస్తున్నాడు, ఇక్కడ 11,32,000 రూపాయలు పేమెంట్ చేస్తున్నాడు. ఇక్కడ కూడా అదే ఒకటి మనం ఇక్కడ ఈ యొక్క స్లాబ్ దీని యొక్క స్లైడ్ని చూసినట్టయితే ఏజ్ ప్రకారంగా పాలసీ ఎప్పటి వరకు ఉంటుంది, పాలసీ ఏజ్ ఎప్పుడు ఎంటర్ అయ్యాడు, ఆయనకి ఎక్కడ నార్మల్ రిస్క్ కవరేజ్ ఎంత ఉంది, యాక్సిడెంటల్ రిస్క్ కవరేజ్ ఎంత ఉంది, ఆయన టోటల్గా ఇయర్లీ ఎంత పేమెంట్ చేసుకుంటూ వచ్చాడు, ఎన్ని సంవత్సరాలు పే చేశాడు. అదేవిధంగా రిటర్న్ కింద చూసినట్లయితే ప్రతి సంవత్సరం మనం ఇచ్చేటువంటి రిటర్న్ 1 lakh చొప్పున ఎప్పటి వరకు ఇస్తున్నాము, ఇలాగా మనం 100 years వరకు ఈయనకు ఈ ప్లాన్లో ఇక్కడ ఇస్తున్నాము. 69 years ఇక్కడ కాబట్టి ఇంకా ముందుకెళ్తే ఇక్కడ చూడండి, ఆయన తీసుకున్నప్పటి నుంచి 69, ఇక్కడ 76 అంటే 25 + 76 ఎంత అయింది, ఇక్కడ మనకు టోటల్గా 100 సంవత్సరాలు అయింది. కాబట్టి ఇక్కడ వరకు అమౌంట్ ఇస్తాము. మెచ్యూరిటీ అనేది ఇందులో ఉండదండి. దీంట్లో మీరు లోన్ కావాలంటే లోన్ ఆప్షన్ ఉంటుంది, మీరు లోన్ కూడా దీంట్లో తీసుకోవచ్చు. కాబట్టి ఇది షార్ట్ టర్మ్గా ఎవరైతే కొంతమంది ఇన్కమ్ ఎప్పుడు ఆగిపోతుందో తెలియదు కాబట్టి అలాంటి వారి కోసం దీన్ని ప్లాన్ చేసుకున్నట్టయితే ఒక మంచి ఇన్కమ్ను మనము దీని నుంచి తీసుకోవచ్చు. దాంతోపాటు లైఫ్ లాంగ్ మనం ఉన్నంత వరకు రిస్క్ కవరేజ్ అనేది కొనసాగుతూ ఉంటుంది. అదేవిధంగా ఒకవేళ ఏదైనా జరిగినా ఒక సర్టన్ అమౌంట్ అనేది మనం ఇక్కడ సెక్యూర్డ్ మనం ఇవాళే చెప్పగలుగుతాం. ఎప్పుడు రిస్క్ జరిగిన ఇంత అమౌంట్ అంటే ప్రీమియం పేయింగ్ కంప్లీట్ అయిపోయినప్పటి నుంచి గ్యారంటెడ్గా మనం చెప్పగలుగుతాం. నార్మల్గా అయితే ఇంత వస్తుంది, యాక్సిడెంటల్ అయితే ఇంత వస్తుంది. ఇక్కడ చూపిస్తాం చూడండి, ప్రీమియం పేయింగ్ అయిపోయింది. ఒకవేళ నార్మల్గా అయితే 14 లక్షలు ఇస్తున్నాం, యాక్సిడెంటల్గా అయితే 24 lakhs. ఈ అమౌంట్ అనేది చూడండి త్రూఅవుట్ ఇయర్ మొత్తం కూడా మనకి ఇలాగే ఉంటుందండి. ఎప్పుడు జరిగినా కూడా ఈ అమౌంట్లు నార్మల్గా అయితే ఈ అమౌంట్ వస్తుంది, యాక్సిడెంటల్గా అయితే ఈ అమౌంట్ వస్తుంది. కాబట్టి ఈ ప్లాన్ కూడా ఒక చక్కటి ప్లాన్. దీని గురించి కూడా ఒకసారి మీరు ఆలోచించండి. ఇంకేదైనా మీకు సలహా సూచనలు కావాలన్నా, మీకు ఇంకేదైనా ప్లాన్లో మీరు అంటే ఈ స్కీమ్లో మీరు జాయిన్ అవ్వాలన్నా నా నెంబర్ ఇక్కడ కింద ఇచ్చిన నెంబర్ నాకు సంప్రదించినట్టయితే నేను మీకు అన్ని సలహాలు, నాకు తెలిసిన సలహాలు ఇస్తాను. తెలియని కాదండి, తెలిసిన సలహాలు ఇస్తాను, జెన్యూన్ సలహాలు ఇస్తాను. మీరు మీ ఇంటి దగ్గర ఉండే ప్లాన్ కంప్లీట్ చేసుకునే విధంగా మేము చేస్తాము, మీకు సజెషన్స్ చేస్తాము. మీరు అక్కడి నుంచే ప్లాన్ కంప్లీట్ చేసుకోవచ్చు. ఇంకేదైనా సలహా సూచనలు కావాలంటే నన్ను సంప్రదించండి. థ్యాంక్ యూ. నమస్తే.